ఎందుకు దేవుడు ఇట్లాంటి అద్భుతాలు చేయడానికి ప్రజలను అనుమతిస్తున్నాడు? I will tell you. మీకు చెప్తాను. To test you, God's people, to see whether you're more interested in a physical miracle or in holiness of life. దేవుని ప్రజలైనటువంటి మీరు అద్భుతాలు చూసే దానిలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారా, లేకుంటే పరిశుద్ధమైన జీవితం జీవించే దానిలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారా? మిమ్మల్ని పరీక్షించడానికి. So God will send a prophet who preaches holiness. పరిశుద్ధతను గురించి బోధించే ప్రవక్తను దేవుడు పంపిస్తాడు. And he'll allow a miracle worker to come and do some miracles. కొన్ని అద్భుతాలు చేసే వ్యక్తిని కూడా పంపించి అద్భుతాలు చేసేట్టు చేస్తాడు. And he will test the people to see who are these people interested in following. ప్రజలను ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఈ ఇద్దరు బోధకులు ఎవరి దగ్గరికి ఎవరిని అనుసరించడానికి వెళ్తున్నారు. If there was only the holiness preacher, then there wouldn't be a test. మరి ఒక పరిశుద్ధతను బోధించే ప్రవక్తలే ఉంటే ఏదో ఉన్నటువంటి పరీక్ష. But he allows that other miracle worker also to come, then people have to make a choice. సో అక్కడ వేరే అద్భుతాలు చేసే బోధకుడు కూడా వచ్చాడంటే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలా అక్కడికి వెళ్ళాలని ఆలోచించారు. ఇప్పుడు It's not only now, even in the Old Testament he tested people. ఇప్పుడు మాత్రమే కాదు, పాత నిబంధనలో కూడా దేవుడు ప్రజలను ఇట్లా పరీక్షించాడు. There were false prophets in the Old Testament. పాత నిబంధనలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. Few real prophets were very rare. నిజమైనటువంటి ప్రవక్తలు చాలా తరచుగా ఉండేవారు. There were about 500 false prophets, there will be one true prophet. 500 మంది తప్పుడు ప్రవక్తలు ఉంటే ఒక మంచి యథార్థమైన ప్రవక్తుడు. You read in the Mount Carmel, Elijah was one and there were 450 prophets of Baal. కర్మెల్ పర్వతం మీద ఏలియా ఒక్కడే నిజమైన ప్రవక్త ఉంటే 450 మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. Another 400 prophets, false prophets who worshipped among the trees. ఇంకొక 400 మంది వాళ్ళ వృక్షాలను ఆరాధించే తప్పు There were 850 false prophets on that mountain and one true prophet. ఆ పర్వతం మీద 850 మంది అబద్ధపు ప్రవక్తలు ఉన్నారు, ఒక్కడే నిజమైన ప్రవక్త ఉన్నాడు. And Elijah preached holiness. ఏలియా పరిశుద్ధతను ప్రవచించాడు. I want you to read Deuteronomy chapter 13. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం మీరు This is a చూడాలి. very important passage for the time in which we live. మనం జీవించేటటువంటి దినాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. See, prophetic message is a message that is God's word for the time in which we live. ప్రవచన పూర్వకమైనటువంటి వర్తమానము మనం నివసించేటటువంటి సమయాల్లో దేవుని యొక్క సమయం, దేవుడు చెప్పేటటువంటి వర్తమానం. Every church we need to hear prophetic message which is God's word for this time. ప్రతి సంఘములోనూ కూడా దేవుడు ఈ సమయం గురించి ఏ వర్తమానం చెప్పాడో, ఏ ప్రవచనం చెప్పాడో నేర్చుకోవడం మంచిది. And I'll tell you one thing about every true prophet in the Bible. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి నిజమైనటువంటి ప్రవక్తను గురించి ఒక సంగతి మీకు చెప్తాను. They are never interested in money. వాళ్ళు డబ్బు విషయంలో వాళ్ళకి ఎప్పుడు శ్రద్ధ లేదు. They have to live, they receive something which people give, but they are not interested in money. ఏదో ప్రజలు ఏదో వాళ్ళకి ఇచ్చినంతో వాళ్ళు ఏదో బ్రతుకుతూ ఉండేవారు, కానీ డబ్బు విషయంలో వాళ్ళకి ఆసక్తి లేదు, శ్రద్ధ లేదు. Elijah even received food from a poor widow. ఏలియా ఒక పేద విధవరాలు పెట్టినటువంటి ఆహారాన్ని తింటూ వచ్చాడు. But he blessed her 1,000 times more than what she gave him. ఆమె ఏమైతే ఈయనకి ఇచ్చిందో దానికంటే 1000 రెట్లు అధికంగా ఆవిడ ఆశీర్వదించాడు. She had only one meal, but Elijah kept on feeding her for so many weeks. ఆమె ఒక్క రోజు తినడానికి ఆహారం ఉండేది, అనేక వారాలకి ఆహారం పెట్టగలిగింది. So a true prophet is never in debt to anybody. నిజమైనటువంటి ప్రవక్త ఎవరికి కూడా రుణస్థుడు కాడు. You see Elisha, when some unbeliever like Naaman gave him money, he said, I don't want it. ఎలీషా ప్రవక్త ఈ అవిశ్వాసి అయినటువంటి నయమాను దానికి ఏదో డబ్బు ఇస్తానంటే నాకు అక్కర్లేదు అన్నాడు. But a false prophet like Gehazi went and collected that money. గేహజీ లాంటి తప్పుడు ప్రవక్త ఏం చేశాడంటే ఈయన వెళ్ళి ఆ డబ్బంతా తెచ్చుకున్నాడు. Balaam was another false prophet who went after money. బేలాం కూడా తన డబ్బును కోరి అబద్ధ ప్రవక్తలు చెప్పుకుంటూ And వెళ్ళాడు. he died and went to hell. ఆయన చనిపోయాడు, నరకానికి పోయాడు. So that is another mark of a true prophet. He is not interested in coming and asking you for money. నిజమైనటువంటి ప్రవక్తకు ఉన్నటువంటి గుర్తు చిహ్నం ఏమిటంటే ఎప్పుడు కూడా మీ దగ్గరికి డబ్బు కావాలని రాడు. In the first century, the apostles used to teach మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తలులు ఈ విషయాలు బోధించేవారు. that anyone who comes to you and asks you for money is a false prophet. ఎవరైనా కానీ మీ దగ్గరికి వచ్చి డబ్బు అడుగుతున్నారు అంటే వాళ్ళు తప్పుడు ప్రవక్తలు. It's not written in the Bible, but it is written in one of the first Christian books that was written in the second century. బైబిల్లో ఇది రాయబడేది రెండో శతాబ్దంలో రాయబడినటువంటి క్రైస్తవ గ్రంథాల్లో ఈ విషయాలు కొన్ని బయటపడ్డాయి. A little book called The Teaching of the Apostles. అపోస్తలులు బోధించినటువంటి బోధ సూక్తులు. One of the things they said was this: వాళ్ళు చెప్పింది ఇది, anybody who comes and asks you for money is a false prophet. ఎవరైనా గానీ వచ్చి మిమ్మల్ని డబ్బు అడుగుతున్నట్టయితే అతడు అబద్ధ ప్రవక్త. And you see the television, the radio and the churches, they are full of false prophets asking you for money. టెలివిజన్ లో గానీ, రేడియోలో గానీ, సంఘాల్లో గానీ డబ్బులు కావాలి అడిగేటటువంటి అబద్ధ ప్రవక్తలు ఎంతో. That's one way to find out a false prophet. కానీ ఇది అబద్ధ ప్రవక్తను కనుగొనడానికి ఇదో గుర్తు. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం ప్రారంభం నుండి, ప్రవక్తయే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియనైనను మహత్కార్యమైనను చేసి and the sign and wonder comes to pass. ఈ యొక్క తను చెప్పినటువంటి సూచక్రియ మహత్కార్యం జరిగింది. That means there is a miracle taking place. అంటే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది అని. And then he leads you astray from God and his word. అప్పుడు ఏం చేస్తాడంటే
దేవుడి దగ్గర నుంచి దేవుని యొక్క వాక్యాన్ని నుంచి నెమ్మదిగా మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తాడు. He teaches more about other gods. ఇతర దేవతల గురించి అధికంగా చెప్తాడు. Today, the biggest other god is money. ఈ దినాల్లో ఇతర దేవతలు అంటే ఇతర దేవతల్లో పెద్ద దేవత And ఎవరంటే డబ్బు. these false prophets are leading people in that direction, not towards Christ, but towards money. దానికి అబద్ధ ప్రవక్తలు ఈ దినాల్లో ఆ దిశగా మళ్ళిస్తున్నారు. ప్రభుని గురించి కాదు బోధ, డబ్బును గురించి బోధ వచ్చింది. Lord said, you shall, verse 3, you shall not listen to the words of that prophet. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ ప్రవక్త చెప్పినటువంటి మాటలు మీరు వినకూడదు. Then why does the God allow that man to preach? మరి ఎందుకు దేవుడు ఈ మనుషుడిని బోధించడానికి అనుమతించాడు? Read verse 3 and never forget it. 3వ వచనాన్ని చదవడం దీన్ని మర్చిపోదు. The Lord your God is testing you to find out if you love God with all your heart and all your soul. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనో మీ పూర్ణ ఆత్మతోనో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించున్నాడు. It's a test. ఇది పరీక్ష. When you see a man doing a miracle, this verse says God is testing you. ఒక అద్భుతాలు చేసేటటువంటి వ్యక్తిని మీరు చూస్తున్నా గానీ మీరు వింటున్నా గానీ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. Is he leading you to holiness or asking you for your money? ఆయన మిమ్మల్ని పరిశుద్ధత వైపు నడిపిస్తున్నాడా లేకుంటే మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి Jesus నడిపిస్తున్నాడా? healed thousands of sick people. He never asked anybody for money. యేసుక్రీస్తు ప్రభువారు వేల కొలది రోగస్తులను బాగు చేశారు కానీ ఎవరి దగ్గర నుంచి డబ్బు అడగలేదు. Today people hardly heal anybody and they ask for money. ఈ దినాల్లో మనుషులు అసలు ఎవరు స్వస్థపరిచేది లేదు కానీ డబ్బు ఇవ్వండి అనేవాళ్ళు. I am surprised not at them. I am surprised that so many thousands of believers believe all this rubbish. నేను వాళ్ళని గురించి ఆశ్చర్యపడటం లేదు, వేల కొలది విశ్వాసులు కూడా వాళ్ళు వెంటబడుతున్నారు. వీళ్ళని చూసి నాకు ఆశ్చర్యం అవుతుంది.